మన ధ్యానం కోసం మనం చదివిన వాక్య భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం చదివాం. దేవుడు చాలా ప్రేమ గలవాడు. ప్రతి దానికి ఆయన దగ్గర జవాబు దొరుకుతుంది. అంతేకాదు, ఆయన భవిష్యత్తును ఎరిగినవాడు కనుక, భవిష్యత్తును ఎరిగిన దేవుడు కనుక ఆయన మన భవిష్యత్తు ఎలా ఉంటే మన భవిష్యత్తు ఎలా మార్చబడుతుందో తెలుసు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఆయన ముందే మనకిచ్చాడు. మీరు ఇలా ఉన్నారనుకో, ఇలా ఉంటారు అని చెప్పాడు. ఎలా ఉంటే మన స్థితిగతులు ఎలా మార్చబడతాయో ఆ విషయాలు ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఈ విషయాల గురించిన స్పష్టత ఆయనకు ఉన్నందువల్ల చాలా చక్కగా మాట్లాడుతూ వాక్యంలో ఇచ్చాడు. ప్రతిదీ కూడా ఎలా వాడాలో, కొన్ని వస్తువులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఇప్పుడు కొంటా ఉన్నాము, మాన్యువల్ ఇస్తూ ఉంటారు దాన్ని ఎలా వాడాలో. అలా వాడితేనే అది మన్నికగా ఉంటుంది, నష్టపోకుండా ఉంటుంది, దానివల్ల మీకు మేలు కలుగుతుంది. మొబైల్ కొన్నామనుకో, చిన్న బుక్లెట్ వచ్చింది, దాన్నే మాన్యువల్ అంటాం. దాని ప్రకారంగా దాన్ని వాడాలి అని. ఆఖరికి చిన్నది ఏదైనా ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఏది కొన్నా కూడా చిన్న మాన్యువల్ ఇస్తున్నారు. దాంతో పాటుగా 1 year, 6 months, 2 years వారంటీ అని చెప్తూ ఉంటారు. దాంతో పాటుగా దాన్ని ఎలా వాడాలో కూడా చెప్తూ ఉంటారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని అలాగే వాడితే ఆ వస్తువు మన్నికగా ఉంటుంది, పాడవదు, దానివల్ల మీకు ఎలాంటి నష్టం కూడా రాదు అని చెప్తాడనమాట. దేవుడే మనిషిని చేశాడు కనుక, మనిషిని చేసిన దేవుడు మనిషికి కూడా ఒక మాన్యువల్ ఇచ్చి పంపించాడు ఈ భూమి మీదకి. ఆ మాన్యువల్ మన చేతిలో ఉన్న బైబిలే. ఆ ప్రకారంగా నడుచుకోగలిగితే, దాన్ని అనుసరించి కనుక మనం బ్రతకగలిగితే, దాన్ని అనుసరించి మనం జీవించగలిగితే మన జీవితాలు క్షేమంగా ఉంటాయి అని ఆయనకు తెలుసు కనుక ఆ మాటే చెప్తున్నాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు అని అంటున్నాడు. మనం మన జీవితాన్ని ప్రేమించాలి అని చెప్తుంది వాక్యం. మనం మన జీవితాలను ప్రేమించాలి. దేవుడు మనకు ప్రేమతో ఇచ్చాడు ఈ జీవితాన్ని, దేవుడు మనకు ప్రేమతో ఇచ్చాడు ఈ బ్రతుకుని. ఈ బ్రతుకుని మనం ఎలా బ్రతకాలి అని అంటే, మన బ్రతుకుని మనం గౌరవపూర్వకంగా, ఇంకో మాటలో చెప్పాల్సి, విలువైందిగా ఎంచి ఈ భూమి మీద మనం ఈ బ్రతుకుని బ్రతకాలి అంటుంది వాక్యం. ఈ బ్రతుకుని, ఈ జీవితాన్ని మనకిచ్చిన వాడు దేవుడు. కాబట్టి దేవుడు కాకపోతే మనమే జీవితాన్ని తీసుకుని భూమి మీదకి రాలేదు. మన బ్రతుకులు మనం ఈ భూమి మీదకి తెచ్చుకోలేదు మన వస్తువు కనుక. దేవుని సత్యవాక్యం మనతో మాట్లాడుతున్న సారం, జీవాన్ని మొదట ప్రేమించండి. నీ జీవితాన్ని నువ్వు ప్రేమించటం నేర్చుకోగలిగితే దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవటం నీకు అర్థమవుతుంది. దాన్ని జాగ్రత్తగా వాడటం నీకు అర్థమవుతుంది. ఏ ఇంట్లోనైనా విలువైన వస్తువుని చాలా జాగ్రత్తగా వాడతాం. ఖరీదైన వస్తువుని, ఖరీదైన పదార్థాన్ని ఎలా వాడతాం? చాలా జాగ్రత్తగా వాడతాం. ఉప్మాలో జీడిపప్పు వేయాలనుకో, ఎంత వేస్తాం? తగినట్లుగా వేసుకుంటాం. అలాగే అంత ఉల్లిగడ్డ కోసినట్టుగా అన్ని వేయలేం కదా, కష్టం అవుతుంది. ఎందుకంటే కేజీకి వచ్చేసి 900-1000 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఖరీదైన ఏ వస్తువునైనా జాగ్రత్తగానే వాడతాడు మనిషి ఈ భూమి మీద. అయితే అన్నింటికంటే ఖరీదైంది, విలువైంది, శ్రేష్టమైంది అతడి జీవితమే అన్న విషయం మనిషి అర్థం చేసుకోకపోతే తన జీవితాన్ని తానే వ్యర్థంగా ఖర్చు పెట్టేసుకుంటాడు. అందుకని చెప్తుంది దేవుని వాక్యం, జీవమును ప్రేమించి మంచి దినాలు, రాబోయే రోజులు ఇంకా మంచిగా ఉండాలి అని ఆశించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎలా బ్రతకాలంటే అంటూ ప్రారంభించాడు వాక్యాన్ని. ఉండండి ఒక్క నిమిషం. వాళ్ళు ఎలా బ్రతకాలో ప్రారంభించింది వాక్యం. మంచి దినాలు భవిష్యత్తులో మీరు అనుభవించాలి అనంటే, మీ దినాలు సుఖంగా నెమ్మదిగా కొనసాగాలి అనంటే, మీ భవిష్యత్తు ఆనందకరంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో ముందే చెప్పాడు. దేవుడు చెప్పిన మాట విని నష్టపోయిన వాళ్ళు ఎవరున్నారు ఈ భూమి మీద? దేవుడు మాట విననందువల్ల నష్టపోయిన వాళ్ళనే మనం బైబిల్లో చూస్తాం, అన్ని స్థలాల్లో అన్ని చోట్ల చూస్తాం, మన వ్యక్తిగత అనుభవాల్లోని చూస్తాం. కానీ దేవుని మాట విన్నామండి, అందుకే మేము నష్టపోయామండి అని చెప్పిన వాళ్ళు మనకు తెలుసా? ఎవరైనా? ఎవరు ఉండరు. దేవుని మాట విననందువల్ల నష్టపోతారు. ఇందులో పేతురు 4 విషయాలు చెప్పాడు. వాస్తవంగా ఈ మాటలు 34వ కీర్తనలో ఉన్న మాటలనే తీసుకొని ఈయన మళ్ళీ రాశాడు. 34వ కీర్తన 12వ వచనం నుంచి 16వ వచనం వరకున్న భాగాలని తీసుకొని పేతురు ఈ పదాలను లేకపోతే ఈ సందర్భాలను
ఇక్కడ రాశాడు. ఇందులో 4 విషయాలు మీ దృష్టికి తెస్తా. 1, చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాపాడుకోవాలి అన్నాడు. 2వది, కపటపు మాటలు పలకకుండా పెదవులను కాల్చుకోవాలి అని అన్నాడు. 3వది, కీడును విడిచి లేకపోతే కీడు నుండి తొలగి మేలు చేయాలి అని అన్నాడు. 4వ మాట చెప్పాడు, సమాధానమును వెతికి దానిని వెంటాడు అని చెప్పాడు. ఎలా బ్రతికితే ఏం జరుగుతుందో చెప్పేశాడు ముందే. ఎలా ఉంటే మన బ్రతుకులు ఏ విధంగా మార్చబడతాయో చెప్పేశాడు. నేను ఒక్కొక్కటి వివరించే ప్రయత్నం చేస్తాను ఇందులో మనకున్న సమయాన్ని బట్టి. మొదట, చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాపాడుకోవాలి అని అన్నాడు. ఏం మాటలు పలకకుండా? చెడ్డ మాటలు అని అన్నాడు. మాటలు మాట్లాడొద్దు అనడం లేదు, కానీ చెడ్డ మాటలు మాట్లాడకుండా చూసుకో అంటున్నాడు. చెడు మాటలు మాట్లాడకుండా చూసుకో, నీ నోటి నుంచి చెడుతో కూడిన మాటలు రాకుండా జాగ్రత్త పడు అంటున్నాడు. నాలుకను గురించి యాకోబు చెప్పిన మాట చాలా భయాన్ని కలిగించే మాట. 3వ అధ్యాయం యాకోబు పత్రిక 6 నుంచి 8 వచనాల వరకు, లేకపోతే 10 వరకు చదువుమా. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడు. నాలుక ఎంత ప్రమాదకరమైందో చెబుతున్నాడు. మన దేహంలో మన అవయవాలలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మలినం కలగజేస్తుంది, ప్రకృతి చక్రానికి కూడా చిచ్చు పెడుతుంది నాలుక అని అన్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన ప్రకృతి క్రమానికి కూడా మార్చిపడేస్తుందంట నాలుక. అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని చెప్పాడు. ఆ మాట అన్న తర్వాత 8వ వచనంలో ఇలా అన్నాడు చూడండి, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఏ మనిషి కూడా ఈ భూమి మీద నాలుకను ఏం చేయలేడంట? సాధువు పరుచుకోలేడు. ఏ మనిషి కూడా ఈ భూమి మీద నాలుకను అదుపు చేసుకోలేడు అని నేను చెబుతూ ఉన్నాడు. నాలుకతో వీపు పళ్ళు ఇలా అంటుంటాయంట ఎప్పుడు, నువ్వు కాస్త తగ్గు, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, నీ మాటల వల్ల వీపు అంటుంది, నా వీపంతా పగులుతూ ఉంది, మాట్లాడేదేమో నువ్వు, దెబ్బలేమో నాకని వీపు అంటుంది. పళ్ళు అంటాయంట, ఇప్పటికే సగం కదిలినాయి, నీ వల్ల దవడ పళ్ళు ఏమంటున్నాయి, ఈ పళ్ళన్నీ రాలిపోతున్నాయి నీ వల్ల, నువ్వు నీ మాట్లాడే మాటల వల్ల సగం లూజ్ అయిన పళ్ళు అవి కూడా ఉంచేలాగా లేవు నువ్వు, నీ వల్లే నాకు ఇదంతా జరుగుతుంది అని నాలుకని పళ్ళు ఒళ్ళు కూడా బతిమలాడుతూ ఉంటాయన్నమాట. అది మన శరీరం అవయవాలలో ఉంచబడిన పాప ప్రపంచం అని చెప్పాడు. దానిని ఏ మానవుడు ఏం చేసుకోలేడంట? ఎంత గొప్పోడైనా సరే నాలుకను సాధువుపరుచుకోలేడు, స్వాధీనపరుచుకోలేడు. గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు కావచ్చు, కానీ నాలుకను మాత్రం సాధువుపరుచుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరు. వాడిని కట్టేసి కొట్టినా కూడా ఏం చేసింది? నన్ను కొడతావా అని లాస్ట్ మాట అయినా అందా? చచ్చిపోయే లాస్ట్ వరకు, ఒరే నేను దయ్యమై అయినా అవ్వకపోయినా కూడా మళ్ళీ ఇంకో దెబ్బ పోయేవాడు మళ్ళీ తిరిగి వచ్చి ఒక దెబ్బ కొట్టడానికి. నాలుక ఎంత ప్రమాదకరమైందో చూడండి. అందుకని అంటున్నాడు, చెడ్డ మాటలు పలకకుండా ఏం చేయమంటున్నాడు? నాలుకను కాపాడుకోవాలి అని అన్నాడు. చెడ్డ మాటలు పలకకుండా. నిజానికి చెడ్డ మాటలు ఏవైతే ఉంటాయో మనిషిని అపవిత్రపరిచేవి ప్రతిదీ చెడ్డ మాటల కిందకే తీసుకొస్తుంది దేవుని వాక్యం. కనుక ఏవైతే మనలను అపవిత్రపరిచే పదాలు మన అంతరంగంలో నుంచి నాలుక ద్వారా బయటికి పలుకుతామో అవి చెడ్డ మాటలే అవుతున్నాయి. ఆ చెడ్డ మాటలు దేవుని ఎదుట మనల్ని దోషులుగా మారుస్తున్నాయి. కనుక చెడ్డ మాటలు పలకకుండా, నేను చాలాసార్లు మీ మధ్యలో కూడా మాట్లాడాను ఈ మాట, మనం మంచివాళ్ళమేం కాం. మళ్ళీ చెప్తున్నాను వినండి, మంచివాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? అందరం కలిపి చెప్పాం కాబట్టి చక్కగా ఒప్పుకుంటాం. చెడ్డవాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి ఎత్తారేంటి ఇప్పుడు? మనమేం మంచివాళ్ళం కాదు, దీంట్లో భాగాలు చేయాల్సిన పని లేదు. ఈ పక్కన వాళ్ళు మంచివాళ్ళు, ఆ వెనకోళ్ళు, అంత సీన్ ఏం లేదు. మనం అందరం ఒకటే. కాకపోతే ఏంటంటే రక్షించబడ్డాం కాబట్టి
పేరు మార్చుకోవచ్చు. ఏంటంటే రక్షించబడిన పాపులం. లోకంలో ఉన్న వాళ్ళు ఏం పాపులు? వాళ్ళకి రక్షణ లేదు కాబట్టి వాళ్ళని ఏమనొచ్చు? రక్షణ లేని పాపులు. మనమేం పాపులు? రక్షించబడిన పాపం. పెద్ద తేడా ఏమి లేదు. వాళ్ళకి మనకి కామన్ పాయింట్ ఒకటి. అదేంటి కామన్ పాయింట్? ఏంట్రా? పాపం. కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి మనకి పాపం కామనే చాలా విషయాల్లో. కాకపోతే మనం రక్షించబడ్డాం, వాళ్ళేమో రక్షించబడలేదు. ఓ చిన్న తేడా, అదొక్కటే. అయితే మాటల విషయంలో వాళ్ళలాగా మనం మాట్లాడలేమా ఏంటి? పోటీలు పెడదామా? పాతయన్నీ బయటికి తీస్తే వాళ్ళు ఎక్కువ, మనం ఎక్కువ. వాళ్ళు ఆశ్చర్యపడి మాట్లాడటం మానేస్తారు మనం మాట్లాడటం మొదలు పెడితే. వరి ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను. ఏదనుకున్నారంట? చర్చికి పోతున్నారు, చాలా సాత్వికులు అని అనుకున్నారు. తీరా చూస్తే మాటల్లో చూస్తే ఏమైంది? ఇది సాత్వికం కాదురో నాయను. నిజం చెప్పనా, మన అందరి ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మన అందరి అంతరంగం అంత దుర్మార్గమైందే, అంత కఠినమైందే. ఏ మార్పు ఉండదు. కాకపోతే వాక్యం వింటున్నాం కదా, దాన్ని అణిచి పేక మీద కాలేసి తొక్కి అలా ఉంచుతున్నామే తప్ప, ఎప్పుడైతే వాక్యానికి మనం దూరం అవుతామో నీ సంగతే తేల్చుకుంటా అంటాం. చూడండి, వాక్యాన్ని పక్కన పెట్టినప్పుడే అంటాం ఈ మాట. ఏమాట? ఈరోజు నీ సంగతి తేల్చుకుంటా, నీ అంతు చూస్తా. విన్నారా? పోనీ మీరు అన్నారా ఎప్పుడైనా? అప్పుడు పక్కన పెట్టినప్పుడే అంటాం ఈ మాటలు. అంటే మన లోపల దుష్టత్వం ఉంది. మనం బ్రతికినంత కాలం ఈ దుష్టత్వం ఉంటుంది. అందుకనే సంఘం అవసరం, సహవాసం అవసరం, వాక్యం అవసరం, హెచ్చరిక అవసరం. ఎందుకు అని అంటే మనల్ని ఆ దుష్టత్వంలో పడి కొట్టుకుపోకుండా కాపాడడానికే వాక్యం అవసరం. మనం రియలైజేషన్ అవుతుంటాం, మార్చుకుంటుంటాం, మార్పు చెందుతూ ఉంటాం. లోకస్తులకి ఆ అవకాశం ఉండదు. మనలో పుడుతూ ఉన్న ఓటను పూర్తిగా శుద్ధి చేసుకుంటూ ఉంటాం, సరి చేసుకుంటూ ఉంటాం. దానిని మనం తొలగించుకునే అవకాశం మనకుంది. కనుక ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే నాలుక చాలా ప్రమాదకరమైంది అని చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో దీని గురించి మాట్లాడుతూ 15వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడిన ఒక మాట చూడండి మిత్రులారా. కోపోద్రేకి ఎగవాడు కలహం రేపును. ఏం చెప్పాను? 28 28 చూడండి. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చును. చెడ్డ మాటలు ఎవరు పలుకుతారు? భక్తిహీనుడు పలుకుతాడు. ఇప్పుడు వాక్యం పేతురు ఏం చెప్తున్నాడు? కీర్తనలో 34 కీర్తనలో, కానీ చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాపాడుకో అని అన్నాడు. నిజానికి చెడ్డ మాటలు వచ్చే వ్యక్తిని బైబిల్ డిక్లేర్ చేసింది. ఆయన ఎవరు? భక్తిహీనుడు అంటున్నాడు. భక్తిహీనుని నోటిలో నుంచి మిత్రులారా చెడ్డ మాటలే వస్తాయి. మనం చెడ్డ మాటలు పలకొచ్చున, రక్షించబడి యేసు రక్తంలో కడగబడిన మనం చెడ్డ మాటలు పలకొచ్చున, చెడ్డ మాటలు పలికే అవకాశం ఉన్నా సరే మనం పలకకపోవటమే భక్తి జీవితం యొక్క అర్థం. అవకాశాలు ఉన్నాయి మనందరికీ, చెడ్డ మాటలు ఎన్నో పలికే అవకాశాలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు కూడా వాటిని వాడుకోకపోవటమే భక్తి జీవితం యొక్క అర్థం. ఐగుప్తులో యోసేపుకి పాపం చేసే అవకాశం వచ్చింది. ఆదికాండం 38వ అధ్యాయంలో ఆమె అంటుంది, ఇదిగో నువ్వు నాతో పాపం చేయి అంటే ఆయన అంటున్నాడు, అమ్మో నేను పాపం చేయనంటే ఆమె అంటుంది, ఎవరు లేరులే అంటుంది. ఏంటంట? ఎవరు లేరులే, ఇక్కడ ఎవరు చూడడం లేదులే, పాపం చేయి నాతో అంటుంది ఆవిడ. ఆయన అంటున్నాడు, ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఇంతటి పాపం నేను మూట కట్టుకోవాలనా అని అన్నాడు ఆయన. అని పరిగెత్తాడు. ఆమె గట్టిగా పట్టుకుంది, ఆయన కాలర పట్టుకుంటే షర్ట్ ఆమె చేతులను వదిలిపెట్టి పరిగెత్తాడు. అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా ఉండగలగటమే పరిశుద్ధ జీవితం. అవకాశం రానప్పుడు అందరూ గొప్పోళ్లే, అవకాశం రానంత వరకు అందరూ మంచోళ్లే. అమెరికాలో ఒక సర్వే చేశారంట 15-20 సంవత్సరాల క్రితం. వాళ్ళు ఇలాగ చెప్తున్నారు, ఎవరైనా తప్పు చేసిన వ్యక్తులు ఉంటారు కదా, ఆ వ్యక్తులను చూసి మిగతా వాళ్ళు ఎందుకని ద్వేషిస్తారు, అసూయ పడతారు, కుళ్ళుకుంటారు, లేకపోతే చిచ్చే వాడా లేకపోతే ఆమె అని అంటారు. ఎందుకని వీళ్ళందరూ ఎవరైనా తప్పు చేసిన వ్యక్తుల్ని ఇంతగా ద్వేషిస్తారనే దానికి వాళ్ళు ఏం చెప్పారంటే ఆ అవకాశం మనకు రాలేదని అంట. ఒక వ్యభిచారం చేసిన వాడిని, వ్యభిచారం చేసిన స్త్రీని, లేకపోతే నీచ కార్యంలో బ్రతికే ఒక స్త్రీని, పురుషుణ్ణి చూసి అసహించుకోవడానికి గల కారణం ఏంటంట, ఆ అవకాశము మనకు రాలేదేంటి
మనకు రాలా, వాడు ఆ అవకాశాన్ని పొందుకున్నాడు అని అసూయతో ద్వేషిస్తున్నారు తప్ప నిజంగా పాపం యొక్క స్థితి అర్థమైతే ద్వేషిస్తారా? వారి మీద దయ చూపుతారు, కనికరం చూపుతారు, వారు మార్పు చెందాలని ప్రేమతో వారిని సంప్రదిస్తారు. అదిగాక ద్వేషించడానికి గల కారణం ఏమంటున్నాడు? ఆ అవకాశం నాకు కలగలేదే. భక్తిహీనత, భక్తిహీనుడి అంతరంగంలో నుంచి చెడ్డ మాటలే వస్తాయి. భక్తిహీనుడి నోరు చెడ్డ మాటలే పలుకుతుంది అని వాక్యం చెప్తూ ఉంది మిత్రులారా. యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి వాస్తవిక స్థితి చెప్తూ ఇలా అన్నాడు. మత్తయి రాసిన సువార్తలో చెప్పాడు ప్రభు. 12వ అధ్యాయం 34 నుంచి చూస్తారా? మత్తయి సువార్త చదవండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండిన దానిని బట్టి హృదయంలో ఏది ఉంటే నోరు అదే మాట్లాడుతుంది. నోట్లో నుంచి కొత్తగా పుట్టుకురావు పదాలు, నోట్లో నుంచి కొత్తగా పుట్టుకురావు మాటలు. నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఎందులో నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది. హృదయంలో ఏది నిండి ఉంటే అదే మాట్లాడుతుంది అని వాక్యం చెబుతుంది మిత్రులారా. మనవాళ్ళు అంటారు, ఎందుకు అలా మాట్లాడావు అని అంటే, నేనెందుకు మాట్లాడా బ్రదర్, నేను మాట్లాడలేదు, ఆయన తెప్పించాడు. చాలామంది ఈ మాట అంటుంటే వింటుంటాం. ఆయన తెప్పించాడు, నా పాటికి నేను ఉన్నాను, నేను మౌనంగా ఉన్నాను, ఆయన నాకు తెప్పించాడండి, అందుకే నేను మాట్లాడవలసి వచ్చింది. నేను ఆ మాట ఎప్పుడు వాడలా, ఎప్పుడు అనలా, కానీ ఆయన నాకు ఏం చేశాడు? అది తెప్పించాడు. అమెజాన్ నుండా, ఫ్లిప్కార్ట్ నుండా, మీషో బాగా వాడతారు ఆడపిల్లలు, మీషో నుంచా, ఎందులో నుంచి తెప్పించారా? హృదయంలో నుంచి నోటి ద్వారా బయటకు వచ్చిందా? ఉంది, లోపల ఉంది, అది లోపలే ఉంది, సందర్భాన్ని బట్టి బయటకు వచ్చింది. అది లోపలే ఉంది, సందర్భాన్ని బట్టి బయటకు వచ్చింది. ప్రభు కంటిన్యూషన్ చేసాడు ఆ మాట. చూస్తారా 35వ వచనంలో? సజ్జనుడు అంటే మంచి వ్యక్తి అయితే మంచి ధననిధిలో నుండి, హృదయాన్ని ధననిధి అనుకుంటున్నాడు అనుకోండి, సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు బయటికి తీసుకుని వస్తాడు. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి. బాగా గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. ఈ సందర్భాలన్నీ మనం ఎందుకు ఆలోచన చేస్తున్నాం? ప్రభువు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం చెబుతుంది. కీర్తనల గ్రంథంలోను, పేతురు పత్రికలోను చెప్పాడు, మంచి దినములు, రాబోయే రోజులు మంచి దినములు చూడదలిచిన వాడు నోటిని, నాలుకను అదుపు పెట్టుకోవాలి అని చెప్పాడు. నాలుకను అదుపు చేసుకోవాలి అని చెప్పాడు. నాలుక ఎంత తీవ్రమైంది అని అంటే, నాలుక నుంచి వచ్చే ప్రతి మాట ఎంత దుర్మార్గంగా ఉంటాయి అని అంటే, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో చదువమ్మా. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు, వాని మాటలు దేనిని వినకుండా. వాక్యం చెబుతున్నారంట, బోధ చేస్తున్నాడంట ఇర్మియా. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? వాడు మనకు బోధ చేస్తాడా, మనల్ని మారమంటాడా, మారు మనసు పొందమంటాడా, రండిరా మనం అందరం కలిసి ఏం చేద్దాం? మాటలతో, చేతితో కొడితే దెబ్బ తగిలిద్దిగా, అందుకని ఎలా కొడదాం? మాటలతో వానిని కొట్టుదాము రండి అని చెప్పుకొని చుండిరి. దేంతో కొడతారంట? మీరు ఎప్పుడన్నా మాటల వలన కలిగిన దెబ్బలు మీకు తెలుసా? మాటల వలన కలిగిన దెబ్బలు మీరు ఎప్పుడన్నా భరించారా? మాటల వలన కలిగిన దెబ్బలు లోపలికి వెళ్ళిపోతాయి, అంత తొందరగా మానవవి, అంత తొందరగా పాత లెక్కల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడప్పుడు మళ్ళీ బయటకు వస్తుంటాయి. పాత నొప్పులు ఉంటాయి, తెలుసు కాదు కొంతమందికి, అవి అలాగే ఉండిపోతాయి. ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు, ఎక్కువ ఒత్తిడి పని చేసినప్పుడు ఆ నొప్పులు జ్ఞాపకానికి వచ్చినట్టుగా ఈ మాటలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. మనసును ఎంత వేధిస్తాయో. మాటల వలన కలుగు దెబ్బలు అని అన్నారు. మాటలతో వానిని కొట్టుదాము రండి, కొడదాం రండి, మాటలతో కొడదాం రండి. మాటల గురించి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో చెప్పిన మాట కూడా చూస్తారా? సామెతలు 12. కొంతమంది మాట్లాడుతుంటే ఆ మాటలు వచ్చి ఎలా ఉంటాయంట?
కత్తిపోటులాగా ఉంటాయంట మాటలు. కొంతమంది మాట్లాడే మాటలు కత్తిపోటు, కత్తులు వచ్చి గుచ్చుకున్నట్టుగానే ఉంటుంటాయి. మాట్లాడుతూ ఉంటారు, కత్తులు వచ్చి గుచ్చుకుంటూ ఉంటాయి. మిత్రులారా, ఎదుటి వారిని ఎంత గాయపరుస్తుంటామో తెలియకుండానే కొన్నిసార్లు మన మాట ఎలా ఉండాలంటే కృపాసహితంగా ఉండాలి అన్నాడు కొలస్సీ పత్రికలో పౌలు. దేవుని పిల్లలంగా కృపాసహితంగా వాళ్ళు ఆనందించగలగాలి, వాళ్ళు సంతోషించగలగాలి. మనం మాట్లాడితే మనం కనపడకపోతే మన కోసం వెతుక్కోవాలి, మన మాట కోసం వెతుక్కోవాలి. మనం వాళ్ళకి దగ్గరగా ఉంటే మన చుట్టూనే వాళ్ళు తిరగాలి. మనం ఎక్కడున్నామో గుంపులు వెతుక్కుంటూ మన దగ్గరికి రావాలి. మనం మాట్లాడే మాట వాళ్ళకి ఆనందాన్ని కలుగజేసే విధంగా ఉండాలి. మనం మాట్లాడే మాట వారికి సంతోషాన్ని కలుగజేసే విధంగా ఉండాలి. కత్తిపోటు ఏంటిరా నాయన, ఒకడేమో కత్తిపోటు అంటున్నాడు, ఇంకోటేమో డైరెక్ట్ మాటతో ఏం చేస్తాడంట, కొడదాం రండి అంటున్నాడు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది. అదే 18వ అధ్యాయం సామెతల గ్రంథంలో 21వ వచనంలో ఇలా అన్నాడు, నువ్వు చావాలన్నా బ్రతకాలన్నా నీ మాటే అన్నాడు. చదవండి. జీవ మరణములు, నువ్వు బ్రతకాలన్నా చావాలన్నా ఏంటంట, నీ నోటి మాటే అని అన్నాడు. నీ నోటి మాటే. మన మాట కృపాసహితంగా ఉంటే ఎదుటి వాళ్ళకి గాయం కాదు కదా, వారికి ఆనందమే కలుగుతుంది, వారికి సంతోషమే కలుగుతుంది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ, మీరు మాట్లాడే మాట ఎలా ఉండాలి, ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి అని చెప్పాడు. ఇంకా కృపాసహితంగా మనం మాట్లాడితే రుచి కలిగి ఉండాలి. అన్ని దినుసులు వేసి వంటలో భోజనంలో అన్ని రకాల పదార్థాలు వేసి గుమగుమ వాసన వస్తుంది, నోట్లో పెట్టుకుంటూ ఉప్పు లేదనుకో ఎలా ఉంటుంది అప్పుడు? అందుకే అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నదంట ఉప్పు. అన్నీ వేసింది ఒక ఎత్తు, ఉప్పు వేసింది ఒక ఎత్తు. మన మాట ఎలా ఉండాలంటున్నాడు, కృపాసహితంగా ఉప్పు వేసినట్లు ఉండాలి అని చెప్పాడు. మన మాటలో కల్తీ ఉండకూడదు, మన మాటలో చెడు రాకూడదు, కపటము చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాపాడుకో అంటున్నాడు. మోషే గురించి దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది. 106వ కీర్తన 33వ వచనంలో 106వ కీర్తన ఆయన మాటను గురించిన ప్రస్తావన. ఎట్లనగా ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో ఏ మాట మాట్లాడాడు, కాని మాట అంట. ఏం మాట అసలు? ఆ మాట ఏమన్నాడు మోషే అప్పుడు? ద్రోహులారా, ఇదే పదం, ద్రోహులారా మీకోసం నేను ఈ బండలోంచి నీళ్లు తెప్పియవలెనా అన్నాడు. మరి ఆ కాని మాట ఏదో ఈయన రాయొచ్చుగా, భయపడ్డాడు ఆ మాట రాయటానికి. దేవుని ప్రజలను ద్రోహులారా అనే ధైర్యం చేయలేక ఏమని రాస్తున్నాడు అందులో, కాని మాట అన్నాడు. ఎంత భయం చూడండి దేవుని సన్నిధిలో, ఎంత భయపడ్డాడు మాట తోలటానికి. ఆయన అన్న మాటే నేను అన్నానండి అనడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. ఆయన అన్న మాటే నేను అన్నాను అని కూడా అనడానికి ఇష్టపడడం లేదు. మిత్రులారా, అందుకనే మన భవిష్యత్తు బాగుండాలి అని అంటే మన మాట కంట్రోల్లో ఉండాలి అని చెప్పాడు. మన నోట నుంచి చెడ్డ మాట రాకుండా మనం జాగ్రత్త పడాలి అని అన్నాడు. యోబు గురించి ఏమంటాడు? 1వ అధ్యాయం 22వ వచనంలో చదవండి. ఈ సంగతులలో ఏ విషయమందును ఏ పాపమును చేయలేదు. 2వ అధ్యాయానికి రండి, 10వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును, ఇక్కడమ్మా, యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న ఆ దైవజనుడు నోటి మాటతో ఏ పాపం చేయలేదట. అందుకనే తిరిగి పోయిన బ్రతుకుని మళ్ళీ తిరిగిచ్చాడు దేవుడు. ఇక నీకు బ్రతుకే లేదు అనుకున్న వ్యక్తికి ముందు బ్రతుకు కంటే ఉన్నతమైన బ్రతుకునిచ్చాడు యోబుకి. కారణం నోటి మాటతో కూడా ఆయన ఎలాంటి తప్పు ఎలాంటి పాపము ఆ భక్తుడు చేయలేదు అని చెప్పాను. రెండో విషయానికి వెళ్దాం. కపటపు మాటలు పలకకుండా ఏం చేయమన్నాడు? పెదవులను కాచుకొనవలెను. కపటపు మాటలు అంటే ఏంటి? కపటంగా మాట్లాడడం అంటే ఏంటి? కపటం
వంచనగా మోసంగా మాట్లాడే విధానాన్ని కపటం అని అంటారు. మనసులో ఒకటి ఉంచుకొని బయటికి వేరే మాట్లాడడాన్ని, మనసులో ఒకటి ఉంచుకొని బయటికి అబద్ధపు మాటలు మాట్లాడడం వేరు, కపటంగా మాట్లాడడం వేరు. ఈ కపటత్వం ఏం చేస్తుంది అంటే ఎదుటి వ్యక్తి మనసులో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి కపటత్వం చాలా ఉపయోగపడుతుంది. కపటంగా మాట్లాడడం, వీళ్ళు ఏదో అనేసి వాళ్ళ ద్వారా ఆ మాటలు మాట్లాడించేసి ఇదిగో నువ్వు అన్నావుగా అని అనిపించడం కోసం ఆ వ్యక్తుల్ని ఆ మాట ద్వారా బంధించటం అన్నమాట. కపటత్వం చాలా ప్రమాదకరమైనది. అందుకనే కపటంగా మాట్లాడే వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళ చేతిలో చిక్కాము అని అంటే మన మాటే మన మీద సాక్ష్యాన్ని తీసుకొస్తారు. వాళ్ళు మన మాటే మన మీద వాళ్ళు సాక్ష్యంగా తీసుకొస్తారు. నువ్వు అన్నావా లేదా అంటే అన్నాను అని అనాల్సి వస్తుంది. కారణం ఏంటి అంటే సందర్భం ఏదైనా కావచ్చు, వాళ్ళకి కావలసిన పదం మన నోట్లోంచి వచ్చే వరకు కనిపెడతారు ఓపికతో. ఆ పదం అన్నావనుకో రైట్ అంతటితో అయిపోతుంది, బాయ్ అని వెళ్ళిపోతారు. ఏదో సందర్భం వచ్చింది, కూర్చోండి. చాలా చోట్ల అక్కడ ఇక్కడ పరిచర్య చేసుకుంటూ చాలా రకాలైన వ్యక్తులను చూసుకుంటూ వస్తున్నాం కాదు. ఓ రోజు చర్చిలో పంచాయతీ పెట్టాడు ఒక ఆయన వచ్చి, అందరిని సమకూర్చాడు. లాస్ట్లో నన్ను పిలిచాడు. అది ఎందుకు నాకు తెలియదు, సాక్షి నేనే దానికి. వాళ్ళు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, సాక్షిని నేనే. సరేలే, లాస్ట్లో పిలిచారు. అప్పటికి చాలా గొడవ అవుతా ఉంది. ఏదో గొడవ అవుతుంది, గొడవ దగ్గరికి మనం ఎందుకు పోవాలి అనుకుని. కొంతమందికి కొన్ని అంటే భయంగా, గొడవ అంటే నాకు భయం కనుక గట్టిగా మాట్లాడుతున్నారనుకో అక్కడ బాబుద్ది కాదు, నాకు సత్య భయం వేసింది. డీజే సౌండ్కే భయపడతాను నేను. అలాంటిది గట్టిగా మాట్లాడితే భయపడనేంటి. అందుకే నేనేం చేశానంటే ఏదో ఇట్లా మాట్లాడుతున్నాం కానీ లోపల అది ఉంటుంది కొంచెం భయం. నేను పోలేదు, పిలిచే వరకు పోవద్దు అనుకున్నా. చివరికి పిలిచారు, కర్మ గాలింది, పోయినా. రమ్మన్నారు. పోయిన తర్వాత చెప్పు సార్ చెప్పు అని అన్నాడు. పోగానే ఆయన ఏం చెప్పాలి అన్నాను. నువ్వు చూసింది చెప్పు అన్నాడు. నేనేం చూశాను, దేని గురించి మాట్లాడుతున్నారు? అదే సార్ నీకు ఫస్ట్ నుంచి చెప్పాలి, అన్నీ చెప్పు నువ్వు అని అన్నాడు మళ్ళీ ఆయన. లేదు లేదు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అది నాకు సరిగ్గా చెప్తే నేను చెప్తానండి అని అంటే వేరే ఆయన అన్నాడు, అది అన్నీ కాదు సార్, మీ ఇద్దరు ఇప్పుడు పేర్లు వద్దులే, మన సంఘమే అది, మీ ఇద్దరు కలిసి ఆ కమ్యూనిటీ హాల్ పక్క నుంచి వెళ్ళారా లేదా సార్ మొన్న సోమవారం రోజు అంటే వెళ్ళామండి అని అన్నాడు. ఇంకేముంది అదే అన్నాడు ఆయన వెంటనే మళ్ళీ. అంటే ఆ సందులో నుంచి వెళ్తే అదేనా, ఏంటిది అదే అన్నాను నేను. ఆయన అన్నాడు, మన ఇద్దరం వెళ్తున్నప్పుడు పలానా వాడు పేరు చెప్పాడు, అక్కడ ఉన్నాడా లేదంటే ఉన్నాడండి, అదుగో ఉన్నాడు అంటున్నాడు చూడు అని అంటున్నాడు. మళ్ళీ అదే అంట సాక్షి అయిపోయింది అంటున్నాడు ఆయన. అప్పుడు ఎవరో ఒకళ్ళు కొంచెం బుద్ధిమంతులు ఉంటారు ఇక మధ్యలో, సరిగ్గా కరెక్ట్గా ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పు, ఇవన్నీ మాటలు మాట్లాడొద్దు అని అన్నాడు ఆయన. సరే, మన ఇద్దరం సోమవారం రోజు సాయంత్రం 7 గంటలకి కమ్యూనిటీ హాల్ రోడ్లో వెళ్తున్నాం కదా. అవును వెళ్ళాము, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాము మన ఇద్దరం అని అన్నాడు. సరే, వెళ్ళేటప్పుడు పలానా వాడు అక్కడ దాని ఎదురుగా ఉన్నాడా లేదా? ఉన్నాడు, స్తంభానికి ఆనుకున్నాడు, ఒక కాలు కూడా వెనక్కి దాని మీద పెట్టాడు అని కూడా అన్నాను నేను. అదే నేను చెప్పేది. పెడితే ఏమైంది అని అన్నాను. పెడితే ఏమైంది కాదు సార్, అసలు నీకు అర్థం కావట్లా, దాన్ని తిప్పి 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 అక్కడే, కానీ అసలు మాట చెప్పడం లేదు. ఎందుకు? అసలు మాట చెప్తే కాదంటానని చెప్పేసి అసలు మాట వచ్చింది. ఆయన సిగరెట్, ఆయన ఒక సంఘ పెద్ద అనమాట, సిగరెట్ తాగాడు మనం చూసాం కదా అన్నాడు. నేను చూడలేదు అని అన్నాను. నేను మనిషిని చూసా, ఆయన చేతిలో మొబైల్, అప్పుడు చిన్న ఫోన్లు ఉండేవి, కీప్యాడ్ ఫోన్, మొబైల్ ఫోన్ ఉంది కానీ సిగరెట్ లేదు. నేను చూసా, నేను ఆయనకి చెయ్యి ఊపా. వీళ్ళిద్దరు మాట్లాడుకోరు కాబట్టి ఈయన ఆయన సరిగ్గా చూసి ఉండడు, నేనైతే సరిగ్గా చూశాను. ఆయన చేతిలో సిగరెట్ లేదు, ఆయన చేతిలో మొబైల్ ఫోనే ఉంది అని అంటే పాస్టర్ అబద్ధం ఆడుతున్నాడు అని అన్నాడండి. ఫస్ట్ ఏమో సాక్షి పాస్టరేనని చెప్పాడు, తర్వాత లేదు ఆయన చేతిలో సిగరెట్ అని నేను అన్నందుకు వీళ్ళిద్దరు ఒకటైపోయి పాస్టర్ అబద్ధం ఆడుతున్నాడు, వాడిని తప్పించేసాడు పాస్టర్, ఈయన అబద్ధికుడు అని అన్నాడు. డిక్లేర్ అయిపోయింది. స్టాంప్ వేసి పంపించాడు నా మీద, స్టాంప్ వేసేసాడు. ఏమని? నేను అబద్ధం ఆడాను అని చెప్పేసి. కొట్టిదే ఆయన చేతిలో సిగరెట్ లేదు. నేను మళ్ళీ ఈ రోజుకే చెప్తున్నాను, ఆయన చేతిలో ఆ రోజు సిగరెట్ లేదు, తర్వాత ఉందేమో నాకు తెలియదు. అంటే మాటల గారిడి ఎలా ఉంటుందో చూడండి. నేను చెప్పేది అదే అంటాడు మళ్ళీ లాస్ట్కి వచ్చేసి. ఏది లేదనేది నువ్వు చెప్పేది ఉందని కదా. ఎవరో ఒకళ్ళు ఉంటారు బుద్ధిమంతులు,
వాళ్ళు అన్నారు, నువ్వు ఉందని కదా తీసుకొచ్చింది, నేను చెప్పేది అదే అంటావేంటి, తిప్పి 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 ఎందుకు మాట మారుస్తున్నావు అని చెప్పేసి అడిగిన తర్వాత ఆయన ఎవరికి చెప్పకుండా మీరందరూ ఒకటే అని 2 జేబుల్లో చేతులు పెట్టుకొని బయటికి పోయాడు. మీరందరూ ఒకటే అనండి. ఒకటి ఎలాగవుతారు అంటే తన కుయుక్తి తన కుట్ర అంగీకరించలేదని చెప్పేసి బాధపడుతూ ముఖం మార్చుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. కపటపు మాటలు అంటాం వీటిని. కపటంగా ఎదుటి వ్యక్తిని నమ్మించటం, కపటంగా ఎదుటి వ్యక్తిని భ్రమింప చేయటానికి చేసే ప్రయత్నాలు చాలా ఉంటాయి. యోబు గ్రంథంలో అన్నాడు 15వ అధ్యాయం 35వ వచనంలో చెప్పిన మాట చూడండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం మిత్రులారా. వారి కడుపున కపటము పుట్టును. వారి కడుపులో నుంచి వచ్చేది ఏంటి? కపటం. ప్రభు అన్నాడుగా, హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి వారి కడుపు నిండా కపటం ఉంది కాబట్టి వారి కడుపున కపటము పుట్టును. కపటపు మాటలు, కపటంగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తులని నష్టపరచడం కోసం కపటంతో నిండి ఉన్న అంతరంగం వాస్తవానికి అది శాపగ్రస్తమైన స్థితి. కపటంగా ఉండకూడదు. ఏదైనా యథార్థంగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఒకటి మాట్లాడకూడదు. మనం దేవుని బిడ్డలం. మనల్ని లోకం చదవాలి, చదవటానికి అప్పగించుకోవాలి. ఇది నా బ్రతుకు, ఇది నా జీవితం, ఇది నా మాట, ఇది నేను చేసే చర్యలు, నా నిర్ణయాలు ఇలా ఉంటాయి అని లోకం మనల్ని చూడనీయండి. అదే సాక్ష్యం. లోపల ఒక బ్రతుకు బయట ఒక బ్రతుకు ఉండకూడదు. కపటంగా బ్రతకకూడదు. దాన్ని వేషధారణ అని కూడా అంటుంది దేవుని వాక్యం. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. ఎక్కడైనా ఒకలాగే ఉండాలి, ఎక్కడైనా ఒకలాగే బ్రతకగలగాలి. ఒకే నిర్ణయం అది జీవితాంతం ఉండగలగాలి. ఇలా ఉన్నవాడే క్రైస్తవుడు అవుతాడు. కానీ లోపల ఒకటి బయట ఒకటి, ఇంట్లో ఒకటి, వీధిలో ఒకటి, చర్చిలో ఒకటి, పని దగ్గర ఒకటి, పక్కన ఒకటి, ఇది యథార్థం కాదు. ఇది కపటం, కపటమైన ఆలోచన, కపటమైన పద్ధతి, కపటమైన విధానం. ఈ కపటమైన వ్యక్తుల్ని దేవుడు అంగీకరించడు. కపటంతో ఉన్న వ్యక్తుల్ని దేవుడు స్వీకరించడు. 10వ కీర్తన 7వ వచనంలో చెప్పిన మాట చూడండి. 10వ కీర్తన 7వ వచనం. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపము ఉన్నది అని అన్నాడు. 3వ వచనంలో 3వ అధ్యాయం రామపత్రికలోనైతే వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది అని అన్నాడు. పాములకున్నంతటి విషం ఉంది అని అన్నాడు. ఇప్పుడు 10వ కీర్తన 7వ వచనంలో ఏమంటున్నాడంటే శాపంతోనూ కపటంతో నోరు నిండిపోయింది అని చెప్పాడు. అందుకే అంటున్నాడు కపటపు మాటలు రాకుండా పెదవులను కాపాడుకోండి అంటుంది దేవుని వాక్యం. మిత్రులారా, కపటంగా మాట్లాడకూడదు. నచ్చని వారు, గిట్టని వారి విషయంలో కపటంగా మాట్లాడి మన వ్యక్తిత్వాన్ని మనమే కపటమైన వ్యక్తులుగా బహిరంగం చేసుకుంటున్నాం. ప్రియులారా, మన వ్యక్తిత్వాన్ని మనమే బహిరంగపరుచుకుంటున్నాం. మనం ఎలాంటి వాళ్ళం అనే దాని గురించి కీర్తనల గ్రంథంలోని మరో మాట చూద్దాం. 109వ కీర్తన 2వ వచనంలోనే చూడండి. భక్తిహీనులు తమ నోరు కపటము గల తన నోరు తెరిచి ఉన్నారు అని అన్నాడు. కపటము గల నోరు తెరిచి ఏం చేస్తున్నారు? అబద్ధములు చెప్పుతున్నారు. కపటము కలిగిన వారు అబద్ధాలు మాట్లాడతారు. కపటత్వము అంతరంగంలో ఉంటే, ముఖ్యంగా ఒక మాట చెప్పన, సరిగ్గా మార్పు చెందిన వారు సంఘంలో ఉంటే కూడా సంఘాలు విచ్ఛిన్నమైపోతాయి, విడిపోతాయి, గ్రూపులుగా మారిపోతాయి. దానికి గల కారణాలు ఏంటి అని అంటే, ఈ కపటం కలిగిన వ్యక్తులు, అబద్ధం ఆడే ఈ వ్యక్తులు విన్నది ఒకటైతే చెప్పేది మరొకటి అవటం వల్ల వ్యక్తుల మధ్యలో విభేదాలు, వైరుధ్యాలు కలిగి గ్రూపులుగా, విడిపోవటాలుగా, ఆత్మీయతలో నష్టపోవటం సంఘాల్లో జరుగుతూ ఉంటుంది. ఉన్నది మాట్లాడాలి. ఉన్నది మాట్లాడడము అని అంటే ఎదుటివారిని ఏకరువు పెట్టి వేలెత్తి చూపించడం అని కాదు. ఉన్నది మాట్లాడడము అని అంటే కృపాసహితంగా మాట్లాడడం నేర్చుకోగలగాలి, దయతో మాట్లాడటం నేర్చుకోగలగాలి. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు ముందుకొచ్చి నిలబెట్టారు పరిసయ్యులు. చిచ్చే నా ముందు నిలబడతా, నీకెంత ధైర్యం, సిగ్గు లేదు, పో ఇక్కడి నుంచి అన్నాడు. ఆమెను ఏమన్నాడు? ఎంత మృదువుగా పిలిచాడు. ఏమని పిలిచాడు? ఎవరు పిలవగలరు అలా? అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించనులేమ్మా, ఇక పాపం చేయకు, అలా చేస్తే ఎక్కువ కీడు కలుగుతుంది నీకు. ఎంత ప్రేమగా పిలిచాడమని ప్రభు, ఎంత ప్రేమగా పిలిచాడు ప్రభు. మిత్రులారా,
ప్రేమగా మందలించటం, ప్రేమగా గద్దించటం, ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా నీది తప్పు పొరపాటు అని ఎత్తి చెప్పడం ఎంత ఉన్నతమైన ఆలోచన చూడండి. అందుకని కపటపు మాటలు ఏం చేస్తాయి? కపటపు మాటలు ఏం చేస్తాయి? వ్యక్తిని దూరం చేస్తాయి, అంతరంగాన్ని గాయపరుస్తాయి, ఎదుటి వ్యక్తిని బాధపరుస్తాం, చివరికి మనం దోషులుగా దేవుని దగ్గర నిలబడతాం. కపటపు మాటలు ప్రమాదకరమైన మాటలు మిత్రులారా. కపటపు మాటలు దైవికమైన ఆలోచనకు చెందినవి కావు, అవి చెడ్డవి, అవి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనల్ని దోషులుగా నిలబెట్టేవి. కపటపు మాటలు రావద్దు. మూడో మాట ఏం చెప్పాడు? కీడు నుండి తొలగి మేలు చేయాలి. కీడు నుండి తొలగి మేలు చేయాలి. ఏది కీడో తెలుసుకోవాలి, ఏది మంచో తెలుసుకోగలగాలి. మనకు నచ్చిన వాళ్ళు చెడు చేసినా కూడా అది మంచిది అని సపోర్ట్ చేయకూడదు. నీతి నిజాయితీ అనేది అంతరంగంలో మనం కలిగి ఉండాలి. మన ఇంటి వారు తప్పు చేసినా ఇది తప్పే అనగలిగే విశ్వాస్యత, ఆ ధైర్యం, భక్తి జీవితం విశ్వాసకు ఉండాలి. నా కొడుకు తప్పు చేసినా, నా బిడ్డ తప్పు చేసినా అది తప్పే అనాలి. నా బిడ్డ కాబట్టి తప్పు చేసినా కానీ ఒప్పే, నా కొడుకు కాబట్టి, నా భార్య కాబట్టి, నా భర్త కాబట్టి నువ్వు ప్రేమించు, తప్పు కాదు. తప్పును తప్పు అనకపోవటం తప్పు అవుతుంది. తప్పుని తప్పు అనకపోవటం తప్పు అవుతుంది. మనం చేస్తేనేమో బాగానే ఉంటుంది. అందుకనే ఎవడ కంపు అంట వాడికి ఇంపు అవుతుందంట. వాడు వారం రోజులు స్నానం చేయకపోయినా వాడికి కంపు అనిపించదు, బాగానే ఉంటుంది. పక్కనోడు 2 రోజులు స్నానం చేయలేదు, ఒకవేళ అనిపించింది ఏమని అనుకో, వీడు ముక్కు మూసుకుంటాడు. మరి వాడిని చూసి మిగతా వాళ్ళు ఏమవ్వాలి? వాంతులు చేసుకోవాలన్నా? అంతే కదా. ఎవడి కంపు వాడికి ఇంపే. ఎవరు చేసే పొరపాట్లు వాళ్ళకి ఎలా కనపడవు? పాపంగా కనపడవు. ఇదొచ్చింది చిక్కు. ఇప్పుడు ఎవరు చేసే తప్పులు వారికి పాపంగా కనపడవు. ఎదుటి వారు చేస్తే వెంటనే భూతద్దం పట్టుకొని వెతికి. దైవిక లక్షణం అది కాదు. దైవిక లక్షణం ఏంటి? ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ ద్వేషించదు, ప్రేమ సాత్వికముతో చెప్పి ఆ వ్యక్తిని కాపాడుకుంటుంది తప్ప పారద్రోలదు. చిచ్చే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇలా కాదు. పాపం చేసిన వ్యక్తి, తప్పు చేసిన వ్యక్తి, అవిధేయతలో ఉన్న వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆత్మీయుడైన వాడు చాలా జాగ్రత్తగా అతన్ని పోగొట్టుకోడు, సంపాదించుకుంటాడు. దేనితో? ప్రేమతో, జాలితో, దయతో, కనికరంతో. ఆత్మీయుడైన ప్రతి వ్యక్తి చేయవలసిన ప్రక్రియ ఇదే. మనం విశ్వాసుల్ని, ఆత్మీయుల్ని, పాపం చేసిన వాడిని సహితం పోగొట్టుకోకూడదు, సంపాదించుకోగలగాలి. సంపాదించుకోవడానికి నీ నోటి మాటే, అది ఏదైనా నీ నోటి మాటే. ఏదో ఒకటి అనేద్దాంలే అని, ఏదో ఒకటి అనేస్తే ఎలా కుదురుతుంది? నువ్వు ఏదో ఒకటి అంటావు, ఏదో ఒకటి తీసుకునే మనసు ఉంటుందా ఎదుటి వాళ్లకు? గాయపడిన అంతరంగానికి శాంతమైన ప్రేమ కావాలి. వాడు ముందే చేసిన పాపానికి పాపభీతి, పైకి గాంభీర్యంగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాపాత్ముడి పాపం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. అంతరంగంలో అతడి లోపల దాని గురించిన భయం ఉంటుంది, సిగ్గు, అవమానం ఉంటుంది, తలెత్తుకోలేని స్థితి ఉంటుంది. కాకపోతే బయటికి గంభీరంగా కనబడుతూనే ఉంటాడు ఇలాంటి వ్యక్తి. ఇలా కనబడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపం చేసావు అన్నావు అనుకో, తిరగబడతాడు, లేకపోతే ఇంకా నీకు దూరం అయిపోతాడు. ప్రేమగా మందలించి చూడు, అతడు భయం నుంచి బయటకు వస్తాడు, తప్పును ఒప్పుకుంటాడు, అవిధేయతను సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనం దేవుని పిల్లలం, యేసు రక్తంలో మనం కడగబడ్డాం, ఆయనకు చెందిన వారిగా మనం మార్చబడ్డాం. అందుకే అంటున్నాడు, కీడు నుండి తొలగి మేలు చేయాలి. 34వ కీర్తనలో చెప్పబడిన మాటే ఈ మాట, కీడు నుండి తొలగి మేలు చేయాలి అని. ఒకవేళ కీడు చేస్తే ఏం జరుగుతుంది? 11వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ వచనం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 27లో ఏముందో చూడండి. కీడు చేయగోరు వానికి కీడే మూడును. కీడు చేయాలనుకున్న వాడికి తిరిగి విత్తిందే కోస్తామని 4 వారాలు మనం చర్చించుకున్నాం కదా. అలాగే కీడు చేయగోరు వానికి కీడే, నువ్వు ఏదైతే చేయాలనుకుంటావో అదే నీకు తిరిగి కలుగుతుంది అని చెప్పారు. ఎదుటి వ్యక్తికి నువ్వు కీడు చేయాలనుకుంటే ఒకవేళ కీడే కలుగుతుంది. కనుక ఏం చేయాలి? కీడు చేయటం మాని మేలు చేయాలి. 37వ కీర్తనకి రండి, 27వ వచనం. త్వరగా చూద్దాం, టైం అయిపోతుంది. 37వ కీర్తన 27వ వచనం.
కీడు చేయటమని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యం నిలుస్తావు అని అన్నాడు. కీడు చేయటమని మేలు చేయము. మిత్రులారా, మేలు చేయటం చేత కాకపోతే కీడు చేయటం అన్నా మానేయాలి. మనం మౌనంగా ఉంటే సరిపోతుంది. కానీ కీడు చేయటం మొదలుపెట్టి ఎదుటి వ్యక్తి కీడులోకి చేరితే, వారు బాధపడుతుంటే, వారు నష్టపోతుంటే చూసి ఆనందించడం పైశాచికత్వం అంటాం. అది దయ్యపు గుణం, అది రాక్షస గుణం, మానవత్వం కాదు, అది మనిషి గుణం కాదు. ఎదుటివాడు బాధపడుతుంటే ఆనందించే గుణం రాక్షస గుణం. కనుక అలాంటి గుణాన్ని మార్చుకోవటమే మారు మనసు యొక్క లక్షణం. కనుక ఎదుటి వ్యక్తి బాధపడితే దుఃఖపడవలసింది, కనీసం సానుభూతి చూపించవలసిన దానికి బదులుగా కీడు చేయటం, వారు బాధపడుతుంటే ఆనందించటం, పైశాచికత్వాన్ని పొందటం, పైశాచిక ఆనందాన్ని పొందటం అనేది చాలా దుర్మార్గం అని చెప్తుంది దేవుని వాక్యం. మీరు బ్రతుకున్నట్లు కీడుని విడిచి మేలు వెతకండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు. మీరు బ్రతకాలి అని అంటే ఒక్క చోట చెప్పాడా? ఒక్క మాట చెప్పాడా? ఎన్ని విషయాలు చెప్తున్నాడు దేవుడు, ఎన్ని విషయాల గురించి ఏం చేస్తాములేండి, ఏదో చెప్తాడు దేవుడు, చాలా చెప్తాడు. కానీ కాలిపోయే గుడిసికి పీక్కున్న వాసాలే లాభం వచ్చింది అన్నట్టు, అది కాలిపోతా ఉంటే గుడిసి దగ్గరికి పోయి వాసాలు పీక్కున్నాడు, ఈ లాభం మాకు చాలన్నాడంట. మొత్తం గుడిసి కావాలని కోరుకోవాలి, కానీ వాసాలు మిగిలితే చాలని కోరుకోవటం ఏంటి? భక్తి జీవితంలో ఏదో ఒకట్లే, ఏదో ఇప్పటికైతే బ్రతుకుతున్నాం, చేస్తున్నాం, వస్తున్నాం, ఉంటున్నాం, పోతున్నాం. ఎందుకు భక్తి? ఎందుకు భక్తి? స్థిరత్వం లేని భక్తి, ప్రభు కోసం స్థిరంగా నిలబడలేని భక్తి. ఆయన బండలు మోయమంటున్నాడు ఏంటి? కొండెక్కమంటున్నాడా? చెప్పులు లేకుండా కొండెక్కమంటున్నాడా? తిరుపతి వచ్చి, లేకపోతే ఇంకెక్కడికన్నా పోయి ఇంకేమన్నా చేయమంటాడు? గుండు కొట్టుకోమంటున్నాడా? నిలువు దోపిడి ఇవ్వమంటున్నాడు? పెట్టుకున్న బంగారం అంతా ఏడే ఒలిసిపోయింది అంటున్నాడా? ఏమన్నాడు ఆయన? మంచిగా ఉండండి రా భయ్, మీరు మంచిగా ఉంటారు భవిష్యత్తులో అన్నాడు. మంచి మనస్సు కలిగి ఉండండి, మంచి ఆలోచనతో ఉండండి, మంచి మాట కలిగి ఉండండి, మంచిగా ఉంటారు భవిష్యత్తులో అని చెప్పాడు. ఆయన ఎంత మంచి దేవుడైతే ఎంత ఈజీ మన ముందు ఉంచిన ఆయన ఆ మార్గాలన్నీ కూడా కష్టతరమైనవి ఏం కావు, చాలా ఈజీ మార్గాలనే మన ముందుంచాడు. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయండి. ఆ మేలు కూడా పొందదగిన వారు కొంతమంది ఉంటారు. కొన్నిసార్లు వారికి మనం చేస్తూనే పోవాలి. మనం మేలు కొంతమందికి చేయవలసిన అవసరత ఉంటుంది. వాళ్ళకి మనం 4వ మాట, చివరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను. బహుశా 4 విషయాలు ఎంచుకోకుండా ఉండాల్సిందేమో. చివరి మాట ఏంటి? సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి అని అన్నాడు. సమాధానం పరచటం, సమాధానంగా ఉండటం, సమాధానం గురించి మాట్లాడడం. ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం బహుశా 9వ వచనమై ఉంటుంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. దేవుని కుమారుని లక్షణం ఏంటంటే సమాధానపరచడం, ఇద్దరు వ్యక్తుల్ని సమాజాన్ని సమాధానపరచడం, ఆందోళనలో ఉన్న వారిని సమాధానపరచడం, వైరుధ్యాలతో ఉన్న వారిని సమాధానపరచడం, మనం సమాధానపరిచేవారిగా ఉండటం. యేసుక్రీస్తు దేవునికి నరులకి మధ్యవర్తిగా వచ్చి దేవుణ్ణి మనుషుల్ని సమాధానపరిచాడు. ఈ సమాధానపరిచే క్రమంలో గాయపరచబడ్డాడు, చంపబడ్డాడు, సమాధికి చేర్చబడ్డాడు. అంటే సమాధానపరిచేవారు ధన్యులే, కానీ సమాధానపరిచేవారు గాయాలు పాలు కూడా అవుతారు మధ్యలో ఉన్నందుకు. సమాధానపరిచే, అందుకే అంటారు కాదు, కట్టెలు కొట్టే వాళ్ళ దగ్గర ఉండొద్దు. చెప్పండి, తెలియదా మీకు? భార్యను కొట్టే దగ్గర ఉండొద్దంట. కట్టెలు కొట్టే దగ్గర ఉన్న గొడ్డలే జారొచ్చి పడవచ్చు, ఒక పేడే జారొచ్చి చంపకు పడవచ్చు. భార్యని కొట్టేది. అందుకని భర్త కోపం మహారౌద్రము గలది అని అంటాడు సామెతల గ్రంథంలో. ఎవరికి వచ్చే కోపం అంటే రౌద్రం గలది. అందుకే భర్త కోపం తెప్పించకూడదు. ఎక్కడ కోపాలు వస్తున్నాయి పాపం. ఒకడు డ్రమ్ములో ఉంటున్నాడు, తెల్లారెలకి డ్రమ్ముల్లో ఉంటున్నారు. డ్రమ్ము ఒక 3 నెలలుగా ఒక ట్రెండింగ్ అయింది కదా, డ్రమ్ము. భర్తను చంపి డ్రమ్ములో పెట్టిందంట. ఏమిలే పాపం, చూస్తున్నారు కొంతమంది. ఒక్కొక్కడు ఇంట్లో డ్రమ్ ఉంటే భయపడుతున్నారట. నీళ్ళ డ్రమ్ ఉంటుంది కదా, 500 లీటర్ల డ్రమ్ ఉంటుంది, 500 కూడా ఉండకపోవచ్చు. ఆ డ్రమ్ము చూస్తే ఒక్కొక్కడు వణుకు పడుతుందంట భర్తలకు. సిటీల్లో అపార్ట్మెంట్లో నీళ్లు పట్టుకోవాలి పాపం, వాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి డ్రమ్ము తెప్పించిందంట భార్య. వాడు
రిటర్న్ పెడతావా, విడాకులు ఇస్తావా? భయం. వాడిని చంపి ఆ డ్రమ్లో పెట్టిద్దామని వాడి భయం. ఇక ఏమో భర్త కోపం రౌద్రం కలది అంటున్నాడు, కానీ వాడు రౌద్రం చూపించే అవకాశం కూడా లేదు ఈరోజు. కనుక సమాధానపరచడానికి మధ్యలోకి పోయే వాళ్ళకి గాయాలు అవుతాయి సహజంగా. యేసయ్యకు మరణమే కలిగింది. ఆయన మనల్ని సమాధానపరచాలనుకోండి. ఎవరితో? దేవునితో, తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరచాలి. విరోధులం మనం దేవునికి, దూరస్తులం మనం దేవునికి. ఇద్దరిని ఒక ఇంట్లో చేర్చాడు, దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి, మనల్ని. దానికోసం ఆయన గాయాలు పాలయ్యాడు. మన శిక్ష యావత్తు ఆయన భరించాడు. సమాధానపరచడం అంటే ఏంటి అని అంటే, ఈయనేమైనా ఇవ్వవలసి వస్తే నేను కట్టుకుంటాను, స్నేహితుడిగా ఎంచు. లేదా ఈయనేమైనా నిన్ను అనంటే అది నా మాటగా భావించి నన్ను క్షమించు. ఫిలమోను పత్రిక అదే చెప్పాడు కదా పౌలు. అతడు నీకేమైనా అచ్చి ఉన్నట్లయితే, అంటే బాకీ ఉన్నట్లయితే, ఎత్తుకుపోయాడు, కొంత సొమ్ము ఎత్తుకుపోయాడు కదా దొంగలాగా. ఆ ఎత్తుకుపోయిన సొమ్ము నువ్వు నాకు ఇచ్చావనుకొని నా ఖాతాలో రాసుకొని నేను దాన్ని తీర్చేస్తాను అన్నాడు. సమాధానపరచడం అంటే అది. మధ్యలో మనం నిలబడి, నాకెందుకు వచ్చిన కూడా మధ్యలోకి పోతే నన్ను అంటారా అంటే అంటారు అనిపించుకొని నిలబడటమే సమాధానపరచడం అంటే. సమాధానపరచడం అంటే ఏదో పెద్ద మనిషి లెక్క పెద్ద మాట మాట్లాడిపోవటం కాదు. ఇద్దరి వైపు నుంచి వచ్చేదాన్ని భరించగలిగితేనే నిలబడాలి. అదే సమాధానపరచడం అనే పద్ధతి. ఇద్దరి వైపు నుంచి వస్తాయి. ఇతన్ని సమర్థించితే అతడికి కోపం వస్తుంది, అతన్ని సమర్థిస్తే ఇతనికి కోపం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి మరి నువ్వు? ఇద్దరికి కోపం వచ్చినా కూడా సమాధాన పడేలాగా చేయటమే సమాధానపరచడం. ఇద్దరు కుర్చీ వేసి, నీకు ఒక కుర్చీ వేసి అటొకళ్ళు ఇటొకళ్ళ నిలబడి నువ్వేది చెబితే అది వింటారు, అప్పుడు నువ్వు సమాధానపరచడం అనుకుంటున్నావు. అది కాదు సమాధానపరచడం. అలాంటి సమాధానాలు అయితే అందరం పరుస్తాం పోయి. ఇద్దరికి సమాధానపరచడం అంత కష్టమా? ఇద్దరు మనం చెప్పేది వినేటట్టు ఉన్నారంటే, అసలు వాళ్ళు వినేటట్టుగా ఉన్నారంటే గొడవలు ఎందుకు వస్తాయి? వినరు కాబట్టే కదా. కనుక సమాధానపరిచేవారు ఎవరంటున్నాడు దేవుడు? వారు దేవుని కుమారులని పిలువబడతారు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువే సమాధానం ఇవ్వగలిగిన వాడు, సమాధానపరచగలిగిన వాడు. కనుక దేవుని వాక్యంలో ఈ 4 సందర్భాలు, చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటపు మాటలు పలకకుండా పెదవులను కాపాడుకోవాలి అని చెప్పాడు. రెండో మాట, కీడు నుండి తొలగి మేలు చేయాలి అని అన్నాడు. సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడే. కింద 4 విషయాలు చెప్పాడు. మొదటి 2 విషయాలు వ్యక్తిగా మనలో మనం కలిగి ఉండవలసిన మాటలు చెప్తున్నాడు. మిగతా 2 విషయాలు సమాజంతో మనం కలిగి ఉండవలసిన విషయాలు చెప్తున్నాడు. ఈ 4 గనక సరైన రీతిలో మనం వ్యవహరించగలిగితే దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఉంటాం. ఇప్పుడు మళ్ళీ చదవండి ఆ సందర్భాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల భాగంలో చదవండి అమ్మా. చెడ్డదానిని పలకకుండా, తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాల్చుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది అని చెప్పాడు. దీనిని అసలు వ్యాఖ్యానం చేయవలసిన అవసరమే లేదు. ఒక 2-3 సార్లు బైబిల్ చదివే వాళ్ళకి ఈ పదాలను అర్థం చేసుకోవటం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. కానీ మనం ఈ దినాన్న మళ్ళీ వాటిని ఆలోచన చేసుకుంటూ వచ్చాం. 12వ వచనంలో ఏం చెప్తున్నాడు? అలా చేసిన వ్యక్తుల విషయం వారిని ఏమని పలుకుతున్నాడు? నీతిమంతుల జాబితాలోకి చేరుస్తున్నాడు. ఏది? కపటపు మాటలు, అలాగే చెడ్డ మాటలు పలకని వ్యక్తి, కీడును విడిచి మేలును వెతికే వ్యక్తి, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడే వ్యక్తి, ఆ వ్యక్తిని నీతిమంతుల జాబితాలోకి చేర్చాడు. అతడు చేసే ప్రార్థన వైపుకి ఆయన చెవులు ఉంటాయి, ఆయన కన్నులు ఉంటాయి అని చెప్తూ వచ్చాడు. అయితే ఆయన విరోధంగా కూడా ఉంటాడు. ఎవరికి అనంటే, కీడు చేసేవారికి దేవుడే విరోధి అవుతాడు. నువ్వెవరికి కీడు చేస్తున్నావో అతడు తెలుసుకొని నీ మీద విరోధం కాకపోవచ్చునేమో, కానీ దేవుడే నీకు విరోధి అవుతాడు. జాగ్రత్త. ఈ 4 ఆలోచనలతో నాలుకను, పెదవులను భద్రపరుచుకోవటం వ్యక్తిగతమైతే, రెండవది కీడు నుండి తొలగిపోవటం, కీడు చేయటం, ఇతరులకి హాని చేయకపోవటం, సమాధానాన్ని వెతకటం, ఇతరులకు సమాధానాన్ని పంచటం, ఇతరులతో మనం ఉండవలసిన విషయాలు. ఇలా ఉండటమే భక్తి జీవితం యొక్క పరమార్థం. అప్పుడే అంటున్నాడు, మంచి దినములు మీరు చూస్తారు.
మన జీవితం ఇలా ఉండగలిగితే, విధానం ఇలా ఉండగలిగితే మంచి దినములను చూస్తాం. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయునుగాక. తలలు ఉంచుతాం. మనం విన్న ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం.